ప్రభువునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇంతవరకు 34 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం కదా! ఇప్పుడు 35వ అధ్యాయంలోకి వచ్చాం. 35వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు, నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ, తన ఎద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి, మిమ్మును మీరు శుచిపరచుకొని, మీ వస్త్రములు మార్చుకునుడే. మనం లేచి బేతేలునకు వెళ్ళుదాము. శ్రమదినంన నా పుత్రమిచ్చి, నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడైందిన దేవునికి బలిపీఠంను అక్కడ కట్టానని చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాకోబును దేవుడు మరొకసారి దర్శించాడు. యాకోబుతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే, నువ్వు మీ అన్నయ్యని ఏశావు దగ్గర నుంచి పారిపోయావు కదా! ఏశావు దగ్గర నుంచి పారిపోయినప్పుడు అక్కడ నీకు అడవిలో కనపడ్డాను కదా బేతేలు దగ్గర. అక్కడ నువ్వు వచ్చేసి నాకు బలిపీఠం కట్టు అని చెప్పేసి చెప్పాడనమాట. చెప్తే సరే అని చెప్పేసి యాకోబు తన ఇంటి వారందరితోనూ ఇదే విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే, ఆలోచించినట్లయితే ఏసావు మీ దగ్గరున్న అన్యదేవతలను తీసి యాకోబు మీ దగ్గరున్న అన్యదేవతలను తీసి పారవేయండి అని చెప్పేసి అనేవాడు. అంటే ఆ! ఈ సంవత్సరాలు గడిచినా కొద్దీ, ఈ కాలం గడిచినా కొద్దీ, ఈ మధ్యలో ఈ దీనా యొక్క సంఘటన ప్లస్ ఇవన్నీ జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయి, ఈ సంవత్సరాల మధ్యలో మెల్లగా సాతాను ప్రవేశించాడనమాట. అంటే మెల్లగా ఇక ఏమైంది, వీళ్ళు దేవునికి దూరం అయిపోవడము, అన్య దేవతలను కొలవడము, లేదంటే సంథింగ్ దేవునికి దూరంగా జీవించడము ప్రారంభమైందంట. మెల్లమెల్లగా వీళ్ళు లోకం తట్టులోకి వెళ్ళిపోతున్నారన్నమాట. లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అది దేవుడు గమనించి దేవుడొచ్చి మళ్ళీ యాకోబుకోసారి గుర్తు చేస్తున్నాడన్నమాట. నువ్వు లేచి శుచిపరచుకొని వచ్చేసేయి. అక్కడికొచ్చి నాకు బలిపీఠం కట్టు అని చెప్పేసి. అంటే ఒకసారి గుర్తుంచుకోండి. మనము ఎప్పుడైనా సరే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాము, లేదంటే దేవుని నుంచి మనము దూరం అయిపోతున్నాము. మన ఇంట్లో సమస్యల వల్లనో, లేదంటే ఆర్థిక ఇబ్బందుల వల్లనో, లేదంటే మరేదైనా కారణం వల్లనో మనం దేవునికి దూరం అయిపోతున్నాం అంటే, దేవుడు ఏదో ఒక రకంగా మనకు గుర్తు చేస్తూనే ఉంటాడు. మనం దాన్ని పట్టించుకున్నామా లేదా? మనం దాన్ని ఆలోచించి మళ్ళీ దేవునికి లోబడ్డామా లేదా? అనేది మనము ప్రతి క్షణం గమనించుకుంటూ ఉండాలన్నమాట. అంటే నీకు ప్రతిరోజు దేవుడు ఇస్తున్నాడు. ఉదయం లేవగానే మనకు ఒక రోజు అనేది స్టార్ట్ అయింది అంటే, ఖచ్చితంగా దేవుడు మాకొక అవకాశం ఇచ్చాడని దాని యొక్క అర్థం. ఆ అవకాశాన్ని నువ్వు సరిగ్గా వాడుకుంటున్నావా లేదా? ఆ అవకాశాన్ని చూసి, అరే! దేవుడు నన్ను హెచ్చరించాడు. కాబట్టి ఇక నుంచైనా సరే నేను మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోకుండా మళ్ళీ దేవునిలోకి రావాలి. మళ్ళీ నేను వాక్యాలు చదువుకోవాలి. మళ్ళీ నేను దేవుని సన్నిధిలో జీవించాలి అని చెప్పేసి మనం మార్పు చెందుతున్నామా లేదా అనేది మనము గమనించుకోవాలన్నమాట ఇక్కడ. ఇక్కడ యాకోబు చెప్పగానే యాకోబు వెంటనే ఆ ఆజ్ఞను నెరవేర్చాడనమాట. వెంటనే ఏమాత్రం సందేహించకుండా తన కుటుంబాన్ని మొత్తం రెడీ చేశాడు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఆర్డర్ చెప్పేశాడు. అన్యదేవతలన్నిటిని తీసేయండి. మీరిక్కడ ఏమీ ఉంచుకోవడానికి వీల్లేదు. అన్నిటిని తీసి పక్కన పడేయండి. మనం వెళ్ళి ఏం చేద్దాము, అక్కడ బేతేలుకి వెళ్ళి అక్కడికెళ్ళేసి దేవునికి బలిపీఠం కట్టాలి అని చెప్పేసి తన ఇంటి వాళ్ళందరికీ ఆజ్ఞ ఇచ్చాడనమాట. వెంటనే ఇంటి వాళ్ళందరూ కూడా బయలుదేరారు. వారు తమ ఎదురున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షేకెం దగ్గరున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబును అతనితోనున్న జనులందరినూ కానాన్‌లో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. మనం చూసుకున్నట్లయితే మొత్తానికి మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే యాకోబు చెప్పగానే ఏం చేశారు, మొత్తానికైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అన్య దేవతలకు సంబంధించినవి, లేదంటే మిగిలిన వాటికి సంబంధించినవి అన్నీ ఇచ్చేసారన్నమాట. వాళ్ళ చెవులకు ఉన్న పోగులు, బంగారము, కడియాలు, గాజులు ఏమేమి ఉన్నాయో అన్నీ ఇచ్చేసారన్నమాట. అన్నీ ఇచ్చేస్తే యాకోబు వాటన్నిటిని తీసుకొని అక్కడే ఒక మస్తకి వృక్షం ఉంటే ఆ మస్తకి వృక్షం కింద దాచిపెట్టాడంట. ఆ మస్తక వృక్షం మరి ఇప్పుడు బయటపడిందా లేదా అనేది అయితే విషయం తెలియదు, కానీ మొత్తానికైతే అక్కడ దాచిపెట్టాడు. దాచిపెట్టేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చారనమాట. ఎవ్వరు కూడా ఎందుకు నువ్వు ఇంత సడన్‌గా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నావు? ఎందుకు నువ్వు ఇంత సడన్‌గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు? ఏమైనా దోచుకుంటున్నావా? లేదంటే ఎందుకు నీకు ఇంత ఆపద ఏమొచ్చింది? లేదంటే నువ్వు ఎందుకు ఇంత ఎమర్జెన్సీకి వెళ్తున్నావు? ఏమైనా చేసావా ఊర్లో? ఇలాంటి ప్రశ్నలు ఏమీ అడగలేదనమాట. ఎందుకంటే దేవుని భయం ఆ చుట్టూనున్న పట్టణంల మీద ఉందంట. అంటే మనం దేవుని యందు భయభక్తులతో జీవిస్తే, మనం దేవుని కోసం బ్రతికితే, మన యొక్క ప్రవర్తన తీరు ద్వారా, లేదంటే మనల్ని దేవుడు కాపాడే విధానం ద్వారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం అంటే భయం కలుగుతుందన్నమాట. మనం ఏం చేయకపోయినా సరే, ఏమీ చేయొద్దు మనం. జస్ట్ దేవునిలో ఉంటే చాలన్నమాట. దేవుని కోసం జీవించాలని అనుకుంటే చాలు. దేవునిలో బ్రతికితే చాలన్నమాట. ఈ మిగిలిన వాళ్ళందరికీ ఆటోమేటిక్‌గా మనమంటే భయం ఏర్పడుతుంది. ఆ భయము యాకోబు కుటుంబం మీద మిగిలిన వాళ్ళందరికీ భయముందనమాట. కాబట్టి వాళ్ళెవ్వరు గూడా వాళ్ళను టచ్ చేయలేదనమాట. ఎందుకు అని కూడా ప్రశ్నించడానికి వాళ్ళకు ధైర్యం సరిపోలేదంట. ఎందుకనంటే ఆల్రెడీ ఈ దీనా సంఘటనలో ఈ షిమ్యోను, లేవి ఏం చేశారు, మొత్తము ఊరందరిని నాశనం చేసి ఎంతోమంది మొగోళ్ళని చంపేశారు. వాళ్ళు ఎంతమంది పగబెట్టుకునుండొచ్చో. వాళ్ళలో ఎంతమంది వీళ్ళను చంపాలని ఆలోచించుండొచ్చో, ఎంతమంది ఎన్ని రకాల స్కెచ్‌లేసుండొచ్చో. కానీ ఇవన్నిటిని కూడా దేవుడు చెల్లాచెదురు చేశాడనమాట. యాకోబు ఒక్కని కోసం అని చెప్పేసి కుటుంబం మొత్తాన్ని కూడా కాపు కాచాడనమాట. సో, ఆ దేవుని భయము ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోయారనమాట.
సో, ఎవరు గూడా టచ్ చేయలేకపోయారు. దానివల్ల ఏం చేశారంటే యాకోబు ప్లస్ ఆయన కుటుంబము మొత్తం అయితే ఎంతమంది బయలుదేరాలనుకున్నారో ఆయన జనాంగము, ఆయన జనాలు మొత్తం అంతా కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయి కానాన్‌లో ఎక్కడైతే మన దేవుడు ప్రత్యక్షమయ్యాడో ఈ ఏశావు దగ్గర నుంచి యాకోబు పారిపోతున్నప్పుడు ఆ బేతేలు దగ్గరికొచ్చేసాడనమాట. అక్కడికొచ్చిన తర్వాత అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమయింది గనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అను పేరు పెట్టిరి. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలుకు దిగున్న సింధూర వృక్షం కింద పాతిపెట్టబడెను. దానికి అల్లోను బాకుత్ అని పేరు పెట్టబడెను. మొత్తానికైతే దేవుడు చెప్పిన విధంగా యాకోబు అక్కడైతే ఒక బలిపీఠం కట్టారు. అక్కడే రిబ్కా దాది అయిన దెబోరా కూడా చనిపోయిందంట. అక్కడనే ఒక సింధూర వృక్షం కింద ఆమెను పాతిపెట్టారు. యాకోబు పద్దనరాం నుండి వచ్చుండగా దేవుడు తిరిగి అతని ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలును పేరు పెట్టెను. ఈ సంఘటన మనకేం చెప్తుందంటే, ఇప్పుడు బయలుదేరి వచ్చింది సంఘటన గురించి కాదు ఈ 2 వచనాలు. 9, 10 వచనాలు. ఎప్పుడైతే తన మామ అయిన అక్కడి నుంచి వస్తున్నాడు కదా! తన మామ దగ్గర నుంచి ఇక్కడికి మన ఇస్సాకు దగ్గరికి వస్తున్నాడు కదా! ఆ మధ్యలో దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు మాటలు ఇక్కడ చెప్తున్నాడనమాట. అక్కడ పేరు మార్చాడు. ఎప్పుడైతే దేవుడు ఈ యాకోబుతో పోరాడాడు కదా! అంటే దేవదూత ద్వారా పోరాడారు కదా! యాకోబు దేవదూత పోరాడిన తర్వాత ఈ సంఘటన జరిగింది కదా! అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు కదా! ఆ సంఘటనని ఇక్కడ గుర్తు చేస్తున్నాడనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళే సంఘటన కాదు. అంటే బైబిల్‌ని ఎంత జాగ్రత్తగా చదవాలి, ఎంత ఆలోచించుకుంటూ చదవాలో ఒకసారి ఆలోచించండి. ఈ స్టాండర్డ్స్‌లో యాక్చువల్‌గా యాకోబేమో మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి బేతేలుకి వెళ్తున్నాడు. కానీ దేవుడు చెప్పే సంఘటన ఇక్కడ రాయించబడిన సంఘటన అక్కడ మామ దగ్గర నుంచి ఇస్సాకు దగ్గరికి వచ్చేటప్పుడు రాయించబడిన ఆశీర్వాదాన్ని మళ్ళీ ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడనమాట. అంటే ఒక్కొక్క వచనాన్ని కూడా ఎంత జాగ్రత్తగా చదవాలనేది మనము ఇలా చదివితేనే అర్థమవుతుందనమాట. వెంటనే ఏదో ఒక కథ పుస్తకంలాగా లేదంటే ఏదో చదవాలి కాబట్టి చదివితే మాత్రం ఇటువంటి వచనాలు అర్థం కావన్నమాట. చాలా జాగ్రత్తగా ఓపికగా చదివితేనే ఇది అర్థమవుతుంది. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనముల సమూహంలో నీ వలన కలుగును. రాజులు నీ గర్భవాసము పుట్టుదురు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశంను నీకిచ్చెదను. నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలం నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభంను అనగా రాతి స్తంభంను కట్టించి దాని మీద పానార్పణం చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేల్ అని పేరు పెట్టెను. వారు బేతేల్ నుండి ప్రయాణమైపోయిరి. మొత్తానికి తన పాత వాగ్దానాన్ని మరొకసారి గుర్తు చేశాడు దేవుడు. అదేంటంటే అబ్రహాం దగ్గర నుంచి వాగ్దానం చేశాడు కదా, నువ్వు నా మాటిని మొత్తానికైతే ఏమీ అడగకుండా ఏమీ ప్రశ్నించకుండా నువ్వు వచ్చేసావు కాబట్టి అబ్రహాము, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను, నువ్వు ఒక గొప్ప జనాంగం అవుతావు, నీ ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి, నీకు ఈ దేశాన్ని స్వతంత్రంగా ఇచ్చేస్తాను నేను మొత్తం అని చెప్పేసి అబ్రహాం దగ్గర నుంచి వాగ్దానం చెప్తూ వచ్చాడు కదా. ఆ అబ్రహాంకు చెప్పాడు, ఆ తర్వాత ఇస్సాకు చెప్పి ఇక్కడ యాకోబు కూడా సేమ్ అదే వాగ్దానాన్ని నెరవేరుస్తూ చెప్తున్నాడు అనమాట. ఏమని? నీ ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి, నిన్ను తిట్టే వాళ్ళని నేను తిడతాను, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్తూ అదే వాగ్దానాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను అన్నమాట. నువ్వు మర్చిపోకు, ఈ దేశాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను, మీ ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అని చెప్పేసి దేవుడు గుర్తు చేస్తున్నాడు మళ్ళొకసారి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడిను. ఆమె ప్రసవ వలన ప్రయాసపడిచినప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోవచుండగా ఆమె అతనికి బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. మొత్తానికైతే ఈ వెళ్ళే మార్గంలో రాహేల్ అయితే ఏముంది, రాహేలేమో ప్రసవ వేదన అనమాట. అంటే ఇక పిల్లోని కనడానికి దగ్గరగా ఉంది. సో ఆ దారిలో పిల్లోని కని చనిపోయిందనమాట. పిల్లోని కనేటప్పుడు ఆమెనేమో బెనోని అని పేరు పెట్టిందండి. బెనోని అంటే దాని అర్థం ఏంటంటే పుత్రుడు, అంటే బాధ కలిగిస్తున్నాడు లేదంటే బాధపడుతున్నాను ఈ సంఘటన వల్ల అని అర్థం అన్నాడు. ఆ తర్వాత యాకోబేమో అతనికి బెన్యామీన్ అని పేరు పెట్టాడు అన్నాడు. యాకోబు యొక్క చివరి కుమారుడు బెన్యామీన్ అనమాట. ఈ ప్రయాణ మార్గంలో పుట్టాడు. అప్పుడే రాహేల్ కూడా చనిపోయింది. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము అను ఎఫ్రాతా మార్గంన పాతిపెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేను కవతల తన గుడారం వేసెను. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉత్పత్తినైన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినపడెను. ఈ సంఘటన మనకు తెలిసిందే. అంటే దేవుడు పక్షపాతం లేనివాడు అన్నమాట. అంటే ఏదో ఓన్లీ మంచి సంఘటనలు రాయించి తన కుమారుల గురించి ఓన్లీ చాలా మంచి వాళ్ళు చూడండి అని చెప్పేసి అట్లా కాదు. తప్పు చేస్తే తప్పే అనమాట. రైట్ చేస్తే రైటే. ఏది కూడా నిస్సంకోచంగా, అంటే కొంచెం కూడా ఆలోచించకుండా
పక్షపాతం లేకుండా రైట్‌ని రైట్ అని చెప్తాడు. రాంగ్ అని చెప్తాడనమాట. అతను చేసింది తప్పు. కాబట్టి అది రాయించకపోయినా ఏం అవసరం లేదు. దేవుడిని అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది రాయించకపోతే ఆయన్నెవరైనా ప్రశ్నిస్తారా? కానీ ఎందుకు రాయించాడు అంటే, ఖచ్చితంగా మనుషులు ఇలాంటి వాళ్ళు. మనుషుల యొక్క స్వభావం ఇలాంటిది. తప్పు చేస్తే నేను ఎవరిని వదిలిపెట్టను. ప్రతి ఒక్కరు తప్పు రాయిస్తాను. ప్రతి ఒక్కరు మంచి చేస్తే మంచి కూడా రాయిస్తాను అని చెప్తున్నమాట. ఈ సంఘటన దేవుడు సమర్థించినట్టే కాదు గానీ, అక్కడ జరిగిన మిస్టేక్‌ను దేవుడు రాయించాడనమాట. అంటే చాలామంది అదే లోతు కుమారుల సందర్భంలో కూడా, ఈ సందర్భంలో కూడా ఏమడుగుతారంటే, దేవుడు ఇలా చేసినప్పుడు వాళ్ళు శిక్షించలేదు కదండీ! శిక్షించలేదని ఎలా చెప్పగలం మనం ఖచ్చితంగా? శిక్షించలేదని మనము చెప్పలేం కదా! దేవుడు శిక్షించాడేమో. అంటే ఇప్పుడు సి అక్కడ రిజల్ట్ కనపడలేదు కాబట్టి దాన్ని ఖచ్చితంగా పాజిటివ్ అని మనం ఎందుకు అనుకోవాలి? అక్కడ ఏం జరిగిందో ఏమో! దేవుడు తర్వాత ఎలా శిక్షించాడో ఏమో అది మనకు రాయబడలేదనమాట. అంటే ఇక ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇట్లాంటి సంఘటనలు చేయకూడదు. ఇది చాలా తప్పు అని చెప్పడానికే ఆయన సంకోచం లేకుండా తప్పును కూడా తప్పు అని రాయించాడనమాట. అంతే తప్ప దేవుడు దాన్ని క్షమించినట్టుగా కాదు. దేవుడు వదిలేసినట్టుగా కాదనమాట. అలా తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా తీసుకోండి. ఇప్పుడు ఎంతోమంది చిన్న పిల్లలను పాడు చేస్తున్నారు. లేదంటే ఎన్నెన్నో భయంకరమైన సంఘటనలు మొన్న మణిపూర్ సంఘటన అంటే దేవుడు అనుమతించినట్టు అంటారా? దేవుడు అనుమతించలేదు. కానీ మనుషులు అంత క్రూరత్వానికి దిగుతున్నారనమాట. అంటే వాళ్ళకి పడే శిక్ష వాళ్ళకి పడుతుంది. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళకి పడుతుందనమాట. ఇంకా దానికి ఏంటంటే ఇక్కడ ఇది ఒక చక్కటి ఉదాహరణ అనమాట. దేవుడు ఆపలేక కాదు. దేవుడు దాన్ని నిర్మూలించలేక కాదు. ఆ క్షణంలో ఏదో ఒక ప్రళయం తీసుకురాలేక కాదు. కాకపోతే ఏంటంటే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. వాళ్ళ టైం వరకు తప్పైనా సరే వాడు మనస్ఫూర్తిగా చేయాలనమాట. అంటే వానికి స్వేచ్ఛ ఉన్నది. పూర్తి స్వేచ్ఛ ఉన్నది మనిషికి. ఏదైనా చేయడానికి. అంటే దేవుడు స్వేచ్ఛ ఇస్తున్నా అని చెప్పి మళ్ళీ దాన్ని లాగేసుకోవడం కాదు. అంటే స్వేచ్ఛ అంటే ఏంటంటే నువ్వు తప్పు చేయడానికి కూడా పూర్తి స్వేచ్ఛ అనమాట నీకు. మంచి చేయడానికైనా పూర్తి స్వేచ్ఛ ఉన్నది. తప్పు చేయడానికైనా పూర్తి స్వేచ్ఛ ఉన్నదనమాట. నీకు స్వేచ్ఛనిస్తున్నానని చెప్పి ఒక పెద్ద బంగ్లాలో పెట్టి, అది మంచి కొన్ని వందల గజాల స్థలంలో ఉంది. చాలా బాగుంది. చాలా పెద్దగుంది. కానీ మెయిన్ డోర్‌కి తాళమేసాడనుకో నిన్ను లోపల పెట్టేసి బిల్డింగ్ అంతా నీదే ఎంజాయ్ చేసుకో అని చెప్పేసి మెయిన్ డోర్‌కి తాళమేసాడనుకోండి. అది నిజంగా ఇచ్చినట్టేనా దేవుడు? అంటే ఆ ఓనర్ మనకు అప్పగించినట్టేనా? అంటే నీకేంటంటే నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నేను లోపల పెట్టారు గానీ, నువ్వు అందులో నుంచి ఏది తీసుకెళ్ళిపోతావో, ఏం చేస్తావో అని ఆడికి భయం. నీకు స్వేచ్ఛనేమి ఇయ్యలేదు. మళ్ళీ అందుకే మెయిన్ డోర్‌కు లాకేసాడనమాట. అంటే నిన్ను నమ్మట్లేదు. నమ్మానని నటిస్తున్నాడు అంతే. నమ్మావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు అంతే తప్ప, నిన్ను నమ్మినట్టు కాదనమాట. నమ్మితే దానికి తాళం ఎందుకేస్తాడు? సో, దేవుడు మనుషుల్లా కాదనమాట. నిన్ను నమ్మాడు పూర్తిగా. నువ్వు మంచి చేయాలని నిన్ను నమ్మాడు పూర్తిగా. అందుకే దేవుడు తాళం వేయలేదనమాట నీకు. ఫ్రీడమ్ ఇచ్చేసాడు మూవీ. ఏదైనా సరే చేసుకో. కానీ చేసిన దానికి ఖచ్చితంగా శిక్ష మాత్రం ఉంటుంది. అంటే శిక్ష రాయించినంత మాత్రాన శిక్ష లేదని కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడు యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు తాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. వీరు పతండ్రాంలో యాకోబుకు పుట్టిన కుమారులు. అబ్రాహామును ఇస్సాకును పరదేశులో ఉండిన మమ్రేలో కిర్యాతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతన్ని పాతిపెట్టాయి. మొత్తానికైతే యాకోబు యొక్క కుమారుల లిస్ట్ ఇవ్వబడింది. మొత్తానికైతే ఆ 11 మంది లిస్ట్ వచ్చేసింది. ఆ తర్వాతనేమో ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడంట. ఇస్సాకు చనిపోయినప్పుడు అతన్ని కూడా పాతిపెట్టాడు. దీంతో మనకు 35వ అధ్యాయం కూడా పూర్తయింది. ఇంకా మీకు ఈ అధ్యాయంలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా మీతో పాటు తెలుసుకుంటాను. నాకు మొత్తం తెలుసని కాదు అలా అని చెప్పేసి మీరేమీ అనుకోకండి. నాకు తెలియని సంగతులు, మీకు తెలియని సంగతులు కూడా చాలా ఉండొచ్చు. మీకేదైనా కొత్త విషయం తెలిస్తే ఈ అధ్యాయాలకు సంబంధించి లేదా నాకేదైనా తెలియజెప్పాలనుకుంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు అడిగితే ఒకవేళ నాకు తెలిసి నేను కూడా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా మాతో పాటు బైబిల్ జర్నీలో ట్రావెల్ చేయాలనుకుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.